దేవుళ్లందరికీ రాజు ఇంద్రుడు. ఇంద్రుడి కంటే గొప్ప శక్తి కలవాడు గరుత్మంతుడు. దాస్యంలో చిక్కుకున్న తన తల్లి కోసం గంధర్వులతో యుద్ధం చేశాడు. లోక కళ్యాణం కోసం ఇంద్రుడితో స్నేహం చేశాడు. మహాశక్తివంతుడు గరుత్మంతుడు. అందుకే మనకు భరించలేని కష్టం వస్తే గరుడ గమన తమ చరణ కమలమిహ అంటూ గరుడ కవచం వింటే కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. గరుడుడి సోదరుడు ఎవరో, అతని తల్లికి దాస్యం ఎందుకు శాపమైందో, తన తల్లి కష్టాలు తీర్చిన గరుత్మంతుడు ఎంతటి గౌరవం పొందాడో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కశ్యపుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు. వారిద్దరూ ఒకరోజు కశ్యప మహారాజు వద్దకు వెళ్లి, రాజా, మాకు సంతానం కావాలి, మా కోరికను మన్నించి సంతానం ప్రసాదించండి అని అడిగారు. దానికి కశ్యపుడు సంతోషించి, మీకు ఎలాంటి సంతానం కావాలో కోరుకోండి అన్నాడు. ముందుగా కద్రువని అడగగా అప్పుడు కద్రువ, స్వామి, నాకు 1000 మంది శక్తివంతులైన పిల్లలు కావాలి అని కోరుకుంది. ఇది విన్న వినత సవతి కంటే మిన్నగా కోరాలి అనుకుంది. కశ్యపుడు, మరి వినత, నీకు అని అడగ్గానే, స్వామి, నాకా 1000 మంది కంటే శక్తివంతులైన 2 కుమారులు కావాలి అని కోరుకుంది. ముందుగా కోరిన కద్రువకు 1000 అండాలు 1000 నాగులుగా జన్మించాయి. కాని వినత అండాల నుంచి ఇంకా సంతానం బయటపడలేదు. అయితే సవతి కద్రువకు పిల్లలు కలిగారు అన్న అసూయతో తన వద్ద ఉన్న 2 అండాలలో ఒకదాన్ని పగలగొట్టింది వినత. ఇంకేముంది, ఆ అండం పగిలి సగం శరీరంతో ఉన్న అనూరుడు జన్మించాడు. అప్పుడు అనూరుడు, ఎంత పని చేశావమ్మా, చూడు, నీ తొందరపాటుతో నేనిలా సగం శరీరంతో జన్మించాను, ఇది నీకు తగునా? నీ అసూయ మంచిదేనా అంటూ కోపంతో, ఎవరి మీద అసూయతో నేని అర్ధశరీరం పొందడానికి కారణమయ్యావో వారికి బానిసలా బతుకు అని శపిస్తాడు. అలా తన సవతి కద్రువకు బానిస అవుతుంది వినత. ఆ తరువాత అనూరుడు సూర్యదేవుణ్ణి ప్రార్థించి సూర్యుడికి రథసారథిగా వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ, ఎంతైనా తల్లి కదా, శాప విముక్తి కూడా చెప్పి వెళ్లాడు. తల్లి, ఆ 2వ అండాన్నైనా పూర్తిగా ఎదగనివ్వు, అందులో మహాశక్తివంతుడు ఉన్నాడు, అతడే నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని హెచ్చరించి వెళ్లిపోయాడు. తొందరపాటు తగ్గించుకుని వినత తన శాప విముక్తి కోసం ఆ 2వ అండాన్ని పూర్తిగా పక్వం చెందనిచ్చింది. ఈ అండం నుంచి అతి శక్తివంతుడైన గరుత్మంతుడు జన్మించాడు. కాని ఏం లాభం, అనూరుడి శాపం కారణంగా తన తల్లి వినతతో పాటు పుట్టుకతోనే దాసునిగా మారిపోయాడు గరుత్మంతుడు. కద్రువకు తన 1000 మంది సంతానం కన్నా గరుత్మంతుడు మహాబలశాలి అని తెలుసు. కాని దాస్యంలో ఉన్నాడు కదా అని ఓ రోజు గరుత్మంతుడిని పిలిచి తన సంతానాన్ని విహారానికి తీసుకువెళ్లమని ఆజ్ఞాపించింది కద్రువ. సరే తల్లి, ఆజ్ఞ అంటూ తన రెక్కలపై 1000 నాగులను ఎక్కించుకుని విహారానికి తీసుకువెళ్లాడు గరుత్మంతుడు. సామాన్య పక్షుల కన్నా గొప్పవాడు, పక్షులకు ఇంద్రుడిలాంటివాడు, ఎంత ఎత్తుకైనా ఎగరగల శక్తివంతుడు కావడంతో అలా అలా సూర్యుని వైపుగా వెళ్లిపోయాడు. దాంతో ఆ వేడిని తట్టుకోలేక నాగులన్నీ సొమ్మసిల్లి పడిపోయాయి. వెంటనే దివ్యదృష్టితో తన పిల్లలకు జరిగిన హాని గురించి తెలుసుకున్న కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిసేలా చేసి తన సంతానాన్ని కాపాడుకుంది. జరిగిన దాంట్లో గరుత్మంతుని తప్పు లేకున్నా అతణ్ణి విపరీతంగా దూషించింది కద్రువ. దాంతో గరుత్మంతుడికి చాలా ఆగ్రహం కలిగింది. అయినా దాస్యంలో ఉన్నాడు కదా, ఏమీ అనలేకపోయాడు. ఆ ఆవేదనలో తన తల్లి వినత దగ్గరకు వెళ్లి, తల్లి, మనం ఎందుకు దాస్యంలో ఉన్నాం, మనకెందుకు ఇటువంటి శాపం అని అడగ్గా అప్పుడు జరిగిందంతా చెప్పింది వినత. దాంతో గరుత్మంతుడు కద్రువ వద్దకు వెళ్లి, అమ్మా, తమరి కోసం మేమేం చేస్తే మాకీ దాస్యం నుంచి విముక్తినిస్తారు అని అడిగాడు. దాంతో గరుత్మంతుని శక్తి సామర్థ్యాలు తెలిసిన కద్రువ అతి కష్టమైన వరాన్ని కోరింది. అదేంటంటే, సువర్ణలోకం నుంచి అమృతం తీసుకొచ్చి నా సంతానానికి ఇస్తే నీకు నీ తల్లికి దాస్య విముక్తి, లేదంటే ఇక అంతే సంగతులు అని చెప్పింది. దాంతో అమృతం తీసుకురావడానికి బయలుదేరే ముందు తన తండ్రి వద్ద ఆశీర్వాదం కోసం వెళ్లగా, మార్గమధ్యంలో ఆకలి దప్పికలు తీర్చుకోకపోతే స్వర్గలోకం వరకు వెళ్లడం కష్టమని చెప్పాడు కశ్యపుడు. దాంతో గరుత్మంతుడు ఎగరడం మొదలుపెట్టాడు. చాలా దూరం ప్రయాణించాక మార్గమధ్యలో ఆకలిగా అనిపించి సుప్రీతుడు, విభావనుడు అనే 2 సోదరులు అక్కడ గొడవ పడుతూ కనిపించగా వారిని మింగేశాడు గరుత్మంతుడు. ఆ తర్వాత దేవలోకానికి చేరుకున్న గరుత్మంతుడు
అమృత కలశానికి కాపలాగా ఉన్న గంధర్వ రక్షకులతో యుద్ధం చేశాడు. వారిని జయించి అమృత కలశాన్ని తీసుకువెళుతూ ఉండగా గరుత్మంతుడి ధైర్యాన్ని మెచ్చిన శ్రీ మహావిష్ణువు, గరుత్మంత, నీ శక్తియుక్తులు అసామాన్యం, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు విష్ణువుకి నమస్కరించి, స్వామి, తమరికి వాహనంలా ఉండాలి, అమృతం సేవించకుండానే అమరుడిని కావాలి అని కోరాడు. ఆ తరువాత కలశాన్ని తీసుకువెళుతున్న గరుత్మంతుడిని ఇంద్రుడు అడ్డుకున్నాడు. తన వజ్రాయుధాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించాడు. కాని అప్పటికే శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం కారణంగా వజ్రాయుధం గరుత్మంతుడి ముందు నిలవలేకపోయింది. అయితే గరుత్మంతుడు వజ్రాయుధాన్ని గౌరవించి తన శరీరం నుంచి ఒక ఈకను తుంచమన్నాడు. ఇదంతా చూస్తున్న ఇంద్రుడు వజ్రాయుధానికే లొంగని గరుత్మంతుడి శక్తికి మెచ్చి తనతో స్నేహం చెయ్యమని అడిగాడు. దానికి సరే అన్నాడు గరుత్మంతుడు. అప్పుడు ఇంద్రుడు, గరుత్మంత, లోకానికి హాని చేసే నాగులకు అమృతాన్ని ఇవ్వడం మంచిది కాదు అన్నాడు. నిజమేనని భావించిన గరుడు, ఇంద్రదేవా, ఈ అమృత కలశాన్ని మా పెద్ద తల్లి కద్రువకు ఇచ్చి నేను, నా తల్లి దాస్య విముక్తులం అవుతాం. ఆ తర్వాత ఆ అమృతం నాగులు సేవించకుండా చూసే బాధ్యత మీదే అని సలహా ఇచ్చాడు. కావాలంటే నేను, నా తల్లి దాస్యం నుంచి విముక్తులయ్యాక మీరు అమృత కలశాన్ని తీసుకువెళ్లొచ్చు అన్నాడు. అన్నమాట ప్రకారం గరుత్మంతుడు కద్రువకు ఆ కలశాన్ని అందించి తల్లితో పాటు దాస్య శృంఖలాలు తెంచుకుని స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. అమృత కలశాన్ని అందుకున్న కద్రువ తన సంతానాన్ని పిలిచి, ఇది అత్యంత అద్భుతమైన ద్రవం, స్నానాదులు గావించి అందరూ సేవించి అమరులు అవ్వండి అని చెప్పి వారికిచ్చింది. అందులో పెద్దవాడైన ఆదిశేషుడు తన సోదరులతో కలిసి నదీ స్నానానికి శుచి కోసం వెళ్లి నదీ తీరాన ఉన్న దర్భలపై అమృత కలశాన్ని ఉంచాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన ఇంద్రుడు అమృత కలశాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. ఇది గమనించిన కొన్ని నాగులు ఆ దర్భలకంటుకున్న అమృతాన్ని నాలుకతో నాకబోగా వాటి నాలుక రెండుగా చీలిపోయింది. అప్పటినుంచి నాగులు చీలిన నాలుకలతో జన్మిస్తూ వచ్చాయి. అయితే తన సోదరులు చేసిన పనికి అసహ్యించుకున్న పెద్దవాడైన ఆదిశేషుడు విష్ణుమూర్తికి నమస్కరించి శయనపానుపుగా వెళ్లిపోయాడు. అమృతాన్ని తాకిన దర్భలకు అమరత్వం వచ్చింది. అందుకే గ్రహణ సమయంలో పీడలను దర్భలు నాశనం చేస్తాయని మనం నమ్ముతాం. గరుత్మంతుడు చిరంజీవిగా మారాడు. విష్ణుమూర్తి వాహనంగా మారి అన్ని అవతారాలలోనూ విష్ణువు వెంటే ఉన్నాడు. అందుకే గరుత్మంతుడికి పూజ చేసినా లేదా గరుడ పురాణం చదివినా ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని అంటారు.